పాసిబిలిటీస్గా మన జీవితంలో ఎప్పుడు మారతాయి అంటే, ఏవి తలంచుకోవద్దని దేవుడు చెప్పారో, ఏవి ఆలోచించుకోవద్దని దేవుడు చెప్పారో వాటిని విడిచిపెట్టేసి ఆయన నూతన కార్యాల కొరకు విశ్వాసంతో ఎదురు చూస్తే మన జీవితంలో అసాధ్యమైనవి 2025వ సంవత్సరంలో దేవుడు సాధ్యపరచబోతున్నారు. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. I am waiting with great expectation and great anticipation for the great things that God is going to do in our lives in the coming year. నేనైతే నిజంగా 2025వ సంవత్సరం కొరకు ఎంతో విశ్వాసంతో, ఎంతో ఆశతో నేను ఎదురు చూస్తూ ఉన్నానండి. దేవా, నువ్వు ఎన్నో బలమైన కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు చేయబోతున్నావు. I am all prepared to receive. నేను పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నానయ్యా. నీవు సిద్ధంగా ఉన్నావా? దేవుడు చేయబోయే కార్యాల కొరకు నీవు సిద్ధపడాలంటే ఏవి విడిచిపెట్టాలో, ఏవి మర్చిపోవాలో, వేటిని